సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ అవి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను కిందికి వెళ్తున్నా. కిందికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తా. అండ్ ఇక్కడనే చెప్తే అంత మజా రాదు, కిందికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు అసలు ఈరోజు వీడియో ఏందో. ఈరోజు వీడియో కొంచెం వాయిస్ అటు ఇటు రావచ్చు, ఎందుకంటే మైక్ అయితే సొల్యూషన్గా తీసుకొని విన్నాడు, బయటికి వెళ్తున్నట్ట. సో వానికి మీరు అవసరం ఉందంటే తీసుకొని వెళ్ళాడు. అండ్ మా వాడు చూడొచ్చు, బుద్ధిమంతుడు వాటర్ బాటిల్స్ నింపుతుండో. మరా బుద్ధిమంతుడు అరై. Hi guys. ఒకసారి ఎట్లా చెప్తే చెప్పరా యూట్యూబ్ ఇంట్రో. Hi guys. Welcome to my channel. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనరా. Hey guys. Welcome to this. సో హే గాయ్స్, Hey guys. Welcome to this my channel. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న Welcome to this my channel. వెల్కమ్ టు. Official. సో గాయ్స్, ఇప్పుడైతే కిందకి అయితే వెళ్తున్నా. చెప్పు, అర్థం కాలేరా? సో గాయ్స్, మా వాడు చెప్తారంట వీడియో ఆఫ్ చేయమంటుండే. నేనైతే ఆఫ్ చేయను ఇంకేమని చేసుకొని. సో కిందకి వెళ్ళిన తర్వాత చూపిస్తా. లైట్ లేదు రూమ్లో. ఏ బాయ్, వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు. నాడు. సో గాయస్, చూసారు కదా, వినోదాడు వచ్చిండు ఆల్రెడీ. పోనీ నువ్వు సైడ్ అని చెప్తాను. ఆల్రెడీ మా ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది ఈ బ్లాగ్ ఏంటిదో. ఆల్రెడీ తమిళ చూసినప్పుడే అర్థమై ఉంటుంది, ఇంకా ల్యాక్ చేయొద్దు దీన్ని అయితే. సో వినోదానికి అయితే 4 months తర్వాత కటింగ్ అయితే చేయమంటారు, ఇప్పుడు చేపించుకుంటున్నాము. అంటే షూట్ కోసం అని చెప్పి ఆపి చూడొచ్చు, ఇంత చుట్టూ పెరిగిపోయింది వానికి. యాక్చువల్లీ మేము జనవరిలో అయితే షూట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే కొంచెం వేరే ప్రాబ్లమ్స్ ఉండి షూట్ చేయలేకపోయినాం. ఇంకోటి ఏంటంటే, మాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి స్క్రిప్ట్ ఎక్కువ టైం తీసుకున్నాము, అది ప్రాబ్లం అయిపోయినండే. సో అట్లా 3 months ఏమో షూట్ టైము. అంతకుముందు నుంచే వానికి షూట్ స్టార్ట్ చేసే టైంకే జుట్టు ఇంత ఎక్కువ ఉండే వానికి. సో అట్లా ఇబ్బంది అయిపోయింది మాకు. సో ఇప్పుడు డైరెక్ట్ సెలూన్కి అయితే వెళ్ళి మనకి అయితే హెయిర్ కట్ చేపిస్తా. హెయిర్ కట్ చేయించిన తర్వాత ఎలా వచ్చిందో అయితే మీరైతే ఖచ్చితంగా బ్లాగ్ ఎండ్ వరకు చూడండి. చాలా 5 to 6 minutes బ్లాగ్ అయితే వస్తుంది. అది అవదమ్మా, ఖచ్చితంగా ఎంజాయ్ అయితే చేస్తారు మీరు. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. కావాలంటే వీడియో నార్మల్గా బ్లాగ్స్ నావి 8 minutes ఉంటాయి కదా, ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఒక 5 minutes, 5 to 6 minutes అయితే ఫినిష్ చేస్తా. డైరెక్ట్ సెలూన్ దగ్గర కలుగుతాం. నాకేంటో చూస్తే నేను వస్తుందిరా. నాకు ఏమనిస్తుంది తెలుసా, నాకు ఏదో వ్లాగ్ అనుకుంటారా ఏది. నేను అప్పుడు పుష్ప షూట్ అయిన తర్వాత హెయిర్ లాంగ్ పెంచుకున్నాడు, ఒకటేసారి సడన్ గా కట్ చేపించిన ఇస్మార్ట్ శంకర్ షూట్ కోసం. ఇప్పుడు నిన్ను చూసి అట్లా అనిపిస్తుంది నాకు. మొత్తం తీపిచ్చేసిన హెయిర్ తోకలు మొత్తం కట్ చేపించేసిన నేను. నిన్ను చూసి నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది. సో గైస్, మస్తు మస్తు ఫన్ అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే. ఇట్లా అనుకోనిక కూడా లేదురా. అంతే అయిపోతుంది ఇంకా. సో గైస్, బై ద వే, నా న్యూ లుక్ ఎలా ఉందో కొంచెం కింద కామెంట్ చేయండి. చూడు, మొన్న ఇన్స్టాగ్రామ్లో అది పెట్టినుండే, ఏమంటారో స్టోరీ పెట్టినుండే. సో ఒక పర్సన్ పేరు చెప్పదు అనుకుంటే, ఒక పర్సన్ సేమ్ విజయ్ దేవరకొండలా ఉన్నావు అని మెసేజ్ చేసినుండే. సో అట్లా అంటే యాక్చువల్లీ ఈ లుక్ నేను చూసిందే విజయ్ దేవరకొండ కింగ్డమ్ పోస్టర్ ఉంటుంది కదా, అందులో చూసి ఎట్లా హెయిర్ స్టైల్ చేంజ్ చేస్తున్నా కదా అని చెప్పేసి చేయించుకున్న హెయిర్ కట్ ఇది. సేమ్ అందుకే క్యాప్ కూడా కొంచెం ఆ వైబ్లోనే ఉంటున్నా. ఏమంటున్నావు అన్న? నేను ఎట్లా కనిపిస్తాను, ఇడు పుష్ప వన్లో డిమిడి ఇడు పుష్ప వన్లో పుష్పలా ఉండే మొత్తం జుట్టు సైడ్ కంటే ఇప్పుడు షికావాత్ అవుతాడు. సో గైస్, ఆడు హెయిర్ కట్ చేయించేది చూపిస్తా. బట్ హెయిర్ కట్ ఫైనల్ ఎలా వచ్చిందో అది బ్లాగ్ లాస్ట్లో అయితే చూపిస్తా. సో స్టే ట్యూన్. ఇప్పుడు వన్ కటింగ్ ఎంజాయ్ అని చూసి. సో గైస్, వానికి హెయిర్కి నార్మల్గా స్ప్రే చేస్తారు కదా వాటర్, హెయిర్ కట్ చేసే ముందు. వానికి హెయిర్కి స్ప్రే చేస్తే వాటర్ కూడా కరెక్ట్ సరిపోతులేవు అని హెడ్ వాష్ చేయడానికి అయితే తీసుకొచ్చిండు అని. మనకి నార్మల్గా హెయిర్కి ఇట్లా వాటర్ స్ప్రే చేస్తే అన్న సరిపోతుంది అనుకుండు, కానీ అన్నవాడు విచారిస్తాను ఎన్ని రోజుల నుంచి పెంచుతున్నావు బ్రో అది అని చెప్పేసి హెయిర్ అటు ఇటు చేస్తుండు. చేసి ఇంకా వాటర్ స్ప్రే చేస్తే వర్కౌట్ అయితే లేదు వానికి. నాకు కూడా తెలియదు ఇంత పెరిగినాయి అంటని చెప్పేసి.
సో గైస్ వాడు స్పైడర్ మూవీలో వాడు విలన్ గా ఉంటాడు కదా, ఆ బీజం వస్తాడు వాడు అని పేరు ఎస్జే సూర్య. ఎస్జే సూర్య హెయిర్ కట్ ఉన్నట్టుంది వాడు మొత్తం. సో గైస్ ఫైనల్లీ హెయిర్ కట్ అయితే ఫినిష్ అయిపోయింది వాడిని. అంటే ఇన్ని రోజుల నుంచి వాడిని ఒక ఎట్లా అంటే కోడికి మొత్తం ఇట్లా బొచ్చుతో ఉంటుంది కదా, అట్లా చూసిన ఇక్కడ ఒకటేసారి హెయిర్ కట్ చిన్న అయిపోయినా బొచ్చు ఎక్కిసిన కోడ్లాగా అయిపోయిన వాడి పరిస్థితి. బ్లాగ్ లాస్ట్ లో అయితే చూపిస్తా వాడిని. బైక్ ఐసాలాగా అవుతా హెయిర్ కట్ కర్మే అయితే ఇవన్నీ హెయిర్ కట్ చేస్తుండో దమ్దమ్ అయిపోతుంది. దగ్గర దగ్గర ఒక 5-6 మెంబర్స్ హెయిర్ కట్ చేసి ఎంతైతే హెయిర్ వస్తుందో అంత హెయిర్ జస్ట్ వీనొక్కనే హెయిర్ కట్కి. సో అది బయటికి వెళ్ళిన తర్వాత వాడు కెమెరా దాపెట్టినాం అనుకో, సైడ్కి పెట్టినామని. బయటికి వెళ్ళిన తర్వాత మన హెయిర్ కట్ చూపిస్తా. అంటే ఇప్పుడు చాయ్ దానికి పోతున్నాం, చాయ్ తాగిన తర్వాత మన హెయిర్ కట్ చూపిస్తా చాయ్ షాప్లోకి వెళ్ళిన తర్వాత. సో స్టే ట్యూన్. भाई का चैनल मिल गया, आप भी जाके गाइस सब्सक्राइब करो, लाइक. సో గాయస్ ఇప్పుడే చాయ్ షాప్కి అయితే వచ్చినాం అండ్ మన ఓన్ హెయిర్ కట్ అయితే చూపిస్తున్నా. మన ఓన్ హెయిర్ కట్ కంటే ముందు ఒక అన్న అయితే పరిచయం చేసి ఇవి అందరికి. ఒకసారి హాయ్ చెప్పన్న మా సబ్స్క్రైబర్స్. हाय ब्रो. బ్రో నువ్వు కూడా ఒకసారి హాయ్. हाय ब्रो. సో గాయస్ చూడొచ్చు మన హెయిర్ మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. కట్. बहुत ब्रो, बहुत అలా ఎట్లుందన్న హెయిర్ కట్ వాడిని बहुत ब्रो. स्टैट्स అన్న ఎట్లుంది హెయిర్ కట్? ఎట్లుంది హెయిర్ కట్? ఎట్లుంది వాడిని? బాగుంది, బాగుంది. నిజం బాగుందన్న, నిజం బాగుందన్న. చాలా బాగుంది. సో గైస్ మనోడు ఎట్లా తెలుసా, బొచ్చు వేసిన కోడిలాగా అయిపోయింది ఒకటేసారి. ఇన్ని రోజులు బాగా పెంచాడు ఇప్పుడు తీసేసి సైడ్. కానీ హెయిర్ కట్ మంచిగా ఉందిరా, నీకు సెట్ అయింది. ఇటు తిరుగు సైడ్, ఇటు సైడ్ తిరుగు. అంగో ఒకసారి మారుతుంది ముల్లెట్. ఇటు ప్రభాస్. సో గైస్ హెయిర్ స్టైల్ సజెషన్ ఇచ్చింది మనమే, మంచిగా ఉందా లేదా కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకా నెక్స్ట్ బ్లాగ్ తోటి మరి మేము ముందుకు వస్తా. అండ్ అప్పటి వరకు టాటా, సీ యూ, బాబాయ్, టేక్ కేర్, లవ్ యూ, బాయ్. అన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు ఒకసారి. మంచి అరే బాగుందని చెప్తారు కదరా వాళ్ళు. అలా నిజం నిజం చెప్పాను, కటింగ్ బాగాలేదా? బాగుంది, చాలా బాగుంది, నాకు నచ్చింది. నాకు పెంచితే అట్లనే వచ్చేసి. ఇంకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.